హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ సూపర్ మార్కెట్‌కి వెళ్ళాను అని చెప్పాను కదండీ! సో, వాటిలోకి ఒక్కరోజే మొత్తం అన్నీ కూడా పౌడర్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే, మనలో చాలామందికి చిన్న చిన్న అపార్ట్మెంట్స్‌లో గానీ, లేకపోతే స్పేస్ చాలా తక్కువ ఉన్న దగ్గర గానీ, వేసుకునే మొక్కల్లో ఇలా ఈ శంఖం పూలకు సంబంధించి రేఖ ఏ కలర్ అయినా సరే రేఖ వేసుకుంటే గ్రోత్ చాలా బావుంటుందండి. అంటే పూలు కూడా మనకి చాలా చిన్న మొక్కలప్పుడే చాలా ఎక్కువగా ఇస్తాయన్నమాట. అంటే ముద్దతో పోల్చుకుంటే, ముద్ద చాలా తక్కువొస్తాయండి రేఖతో పోల్చుకుంటే. మీకు దీనికి విత్తనాలు కూడా చాలా స్పీడ్‌గా వస్తాయండి. చిన్న చిన్న మొక్కలకే వస్తాయన్నమాట. అంటే మనకి పెద్ద టైం లేనప్పుడు మనం చిన్న స్పేస్‌లోనే మొక్కలు పెంచుకున్నప్పుడు అవి అనుకున్న స్థాయిలో మనకి చిన్న పువ్వులు తక్కువ పూసినా సరే తొందరగా గ్రోత్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది కాబట్టి మీకు టైం సరిగ్గా లేదు. ఎక్కువ కేర్ చేయలేకపోతున్నాను. ఉన్న దాంట్లోనే కేర్ చేస్తున్నాను గానీ పువ్వులు ఎక్కువ రావట్లేదనుకున్న వాళ్ళకి రేఖ ప్రిఫర్ చేయండి. చాలా బావుంటది. ఏ కలర్ అయినా సరే. ఇంకిక్కడొచ్చేసి మిల్లెట్స్ దోస అనేది వేసుకున్నానండి. ఇంట్లో అంటుకూరలున్నాయండి. సో, వాటితోటైతే దోసలు వేశాను. మీకు మిల్లెట్స్‌లో దోసలు వేసుకోవాలన్నప్పుడు అసలు ఎలా యేసుకున్నా సరే దోసలు మనకి చాలా వస్తాయండి. ఎలా అంటే మీకిప్పుడు కొలతల ప్రకారం కావాలి అనుకుంటే గనక ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు మిల్లెట్ ఏదైనా సరే 3 గ్లాసులు వేసుకొని మీకు ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం మిల్లెట్స్ కొంచెం చప్పగా అనిపిస్తాయండి. మనకి రాగులతోటి వేసుకున్న దోస చాలా బావుంటది కానీ మిగతాయి కొంచెం చప్పగా అనిపిస్తాయి. అందులో కొంచెం శనగపప్పును, కొంచెం బ్రౌన్ రైస్ వేసుకుంటే మెంతులును మంచి టేస్ట్ వస్తదండి. ఇంకిక్కడ చూసారా మొన్నొకసారి వీధిలో వచ్చిందండి పాము. ఇప్పుడేమో దొడ్డి వైపుకొచ్చిందనమాట. చాలా పెద్ద పామండి. కొంతసేపేమో కట్ల పామన్నారు, కొంతసేపేమో తాచుపాము అన్నారు, కొంతసేపేమో జెరుగొడ్డన్నారు. ఎందుకు చూపించానంటే వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న నెర్లున్న దగ్గర ఎలా ఉంటదంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇలా కూడా వస్తాయని అవగాహన కోసం అనమాట. అంటే ఇల్లు రెంటెడ్ కదండీ! మనం చేయించుకోలేము. వాళ్ళేమో చేయించరు. సో, అది. నిన్న అదే చెప్పాను కదండీ! పౌడర్స్ రెడీ చేస్తున్నాను అని. అవన్నీ వేసుకోవడం కోసం అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అంటే ఇన్ని రోజుల నుంచి స్టీల్‌వి వాడానని చెప్పాను కదా! సో, అందుకని ఇవి యూజ్ చేద్దాం అన్నట్టుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టానండి. సో, పిల్లలకి క్యారియర్ అనేది రెడీ చేశాను. ఇక్కడ వచ్చేసి కొత్త మొక్కను పెట్టుకున్నానండి. చాలా హెల్తీగా ఉంది. పెట్టి అప్పుడే ఒక 15 డేస్ అయింది. కానీ చాలా బావుంది. ఇదిగోండి. నేను అన్నీ కూడా ఒకసారి తెచ్చుకున్నప్పుడు ఒకరోజే పనిగట్టుకొని ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే మనకస్సలు బర్డెన్‌గా అనిపించదండి పని. ఇంక అదే అస్తమానం ఇదే పని కింద అన్నట్టు ఉండదనమాట. ఒక్కసారి మనం ఒక ఒక హాఫ్ డే స్పెండ్ చేశామంటే మొత్తం అన్నీ కూడా ఈజీగా రెడీ అయిపోతాయి. ఆల్రెడీ మీకు ఇది చూపించానండి పౌడర్ అనేది. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవడమే. 3 ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే జీలకర్ర, వాము, సోంపు. ఇవి వెయిట్ లాస్ ఎలా ఉన్నా గానీ, మనం ఏదైనా మసాలా కర్రీ తిన్నప్పుడు, కడుపు ఉబ్బరంగా ఉన్నా, కడుపులో మంటగా ఉన్నా, కడుపు పట్టేసినట్టున్నా, గ్యాస్ ప్రాబ్లమ్ కింద అనిపించినా, ఇదొక స్పూన్ వేసుకొని టీ మరగబెట్టుకున్నట్టు మరగబెట్టుకొని తాగితే మనకి చాలా రిలీఫ్ ఉంటదండి. సో, వెయిట్ లాస్‌కి అయితే మాత్రం చాలా బావుంటది. కానీ లాంగ్ టర్మ్ చేయాలి. హెల్త్‌కి కూడా చాలా మంచి ఇంగ్రీడియెంట్స్ అండి ఈ 3 కూడాను. సో, మనం వెయిట్ లాస్ కోసం కాకపోయినా, మన డైలీ లైఫ్ స్టైల్‌లో ఈ పౌడర్ అనేది అవైలబుల్‌గా ఉంచుకుంటే మంచిది. అంటే మనం అనవసరంగా ఈ ఈనోలు తాగడం గానీ, సోడాలు తాగడం గానీ చేయకుండా దీన్ని ప్రిఫర్ చేశామంటే హెల్త్‌కి హెల్త్ ఉంటది. మంచిగా మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి అంత ప్రాబ్లమ్ కూడా ఏముండదు. సో, ఈ 3 కూడా కలుపుకొని చల్లారిపోయిన తర్వాత పౌడర్ రెడీ చేసుకోవాలండి. ఇంకా ఇవొచ్చేసి బార్లీ గింజలు. సో, బార్లీ గింజలు ఎలాగంటే, మనం తెచ్చుకొని ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనకి ఫ్రై అయినప్పుడు తెలుస్తాయనమాట. కొంచెం మనకి మినుములయ్యి ఎలా ఫ్రై అవుతాయో సేమ్ అట్లానే తెలుస్తాయి. కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇవి కూడా బాగా చల్లారిన తర్వాత పౌడర్‌లా కొట్టుకొని, ఒక చిన్న గ్లాసుడికి ఒక స్పూన్ వేసుకొని ఉడకబెట్టుకుంటే మనకి నూకలన్నం టైప్‌లో ఉడుకుతదండి. కొంచెం పొలుగ్గా ఉంటే, మెత్తగా ఉంటే జావ టైప్‌లో ఉంటదనమాట. మంచి చలవ చేస్తది, మంచిగా నిద్రొస్తది. నిద్ర లేదు వేడెక్కువైపోయింది అంటే కూడా హెల్త్‌కి కూడా మంచిది. రోజు కాకపోయినా అవైలబుల్‌గా ఉంటే మనకి ప్రాబ్లమ్‌గా ఉందన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోలేం కాబట్టి బావుంటది. ఇంకా ఇవొచ్చేసి అవిసె గింజలండి. అవిసె గింజలు, నువ్వులుననమాట. ఇవి కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. లేకపోతే ఒక మూడొంతులు అవేంటి మనకి అవి అవి తీసుకొని అవిసె గింజలు తీసుకొని, ఒక వంతు నువ్వులు తీసుకొని కూడా ఇది పౌడర్ చేసుకోవచ్చండి. ఇదైతే జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళకి పనిచేస్తది. కాకపోతే అవిసె గింజలు కొంచెం వేడెక్కువ, మజ్జిగ అనేది ఎక్కువ తీసుకోవాలి. బార్లీ వాటర్ తీసుకున్నా సరిపోతుంది.
ఇదైతే నేను ఆల్రెడీ తొలి ఏకాదశి వస్తుంది కదా అని చెప్పేసి రెసిపీ చేసి రెసిపీ స్టైల్‌లో పోస్ట్ చేయాలి వ్లాగ్‌లా కాకుండా అని పోస్ట్ చేశాను కదండీ! సో, దానికోసం అనేసి వీడియో క్లిప్స్ తీసుకున్నాననమాట. సో, దాంట్లో ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది మాత్రమే పెట్టుకున్నాను. మనం చిన్న వంటే కదా! లేతే కుకింగ్ ఛానలే కదా! అంటారు. దానికైనా చాలా కష్టపడాలండి. అసలు దేనికైనా కష్టపడాలి. కాకపోతే కుకింగ్ ఛానల్‌కి అట్లాంటి వాటికైతే ఇంకా కొంచెం ఎక్కువ కష్టం ఉంటది. మనం కరెక్ట్‌గా విజువలైజ్ అనేది కరెక్ట్‌గా తీసుకోగలగాలి. కరెక్ట్‌గా ప్రెజెంట్ చేసుకోగలగాలి. ఇదిగోండి ఇక్కడ నేనైతే వాటిని సర్దుతున్నాననమాట. వీడియోకి ఫస్ట్ ఇంట్రడక్షన్ చేయడం కోసం అనేసి. ఈ విధంగా సర్దుకునేటప్పుడు చూడండి ఇల్లంతా ఎలా ఉందో. ఇదంతా చక్కబెట్టేసుకున్న తర్వాత చక్కగా ఇలా సర్దుకుని నాకు కావాల్సినట్టుగా క్లిప్స్ తీసుకున్నానండి. ఇవి 2 కూడా రెసిపీస్ చాలా బావుంటాయి. కావాలంటే ఒకసారి వీడియోని పోస్ట్ చేస్తాను. ఇందులోని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. సో, ఈ విధంగానైతే నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. తీసుకొని ఆ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఇదొచ్చేసి గురువారం అండి. అమ్మ ఏం చేసిందంటే ఈరోజు పిల్లలకి హాలిడే ఇచ్చారనమాట. బంద్ ఏదో సంథింగ్ అని. అందుకనేసి ఏం చేసిందంటే ఆషాఢం కదండీ! ములగ కూర, కొబ్బరికాయ పంపించింది. సో, కర్రీ అయితే మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనం ఆషాఢం అనే కాదు నార్మల్ డేస్‌లో కూడా చేసుకోవచ్చు. ఆషాఢంలో గోరింతకు కూడా అయిపోయింది. సో, ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇది. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి.